జనవరి 26 22వ తేదీన ప్రారంభోత్సవానికి నోచుకున్న అయోధ్య బాలరాం మందిర ప్రాంగణంకి ఇది ఎంట్రన్స్. ఇది 4 రోజుల తర్వాత ఇక్కడ కండిషను విదేశాల నుంచి జనాలు ఏ విధంగా తరలి వస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చూడండి, ఎముకలు దొరికే చలి లెక్క చేయకుండా జనం ఇక్కడ తండోపతండాలుగా వస్తున్నారు. రాముడి మూర్తి कितने 200 ఓకే 150 పదా. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనం. ఫుల్ సెక్యూరిటీ పెట్టాడు. మనుషుల కన్నా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందేమో అన్న భయం వేస్తుంది, అంత భయంకరంగా పెట్టాడు సెక్యూరిటీ. వస్తున్నావు కదా. ఇది రాముడు అడుగు పెట్టి ఇక్కడ ఆడుకున్న పాద ధూళి మనకు కూడా అంటుతుంది. జై శ్రీరామ్. ఇదే దర్శనానికి వెళ్ళే దారి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 2 ద్వారాల మధ్య ఇచ్చిన ఒక లైన్ దర్శనం దారి. ఇదే క్యూ లైన్ కూడా ఏ విధంగా వస్త్రాలతో కట్టారు చూడండి. ఇక్కడ దానితోడు మీరు గుర్తించాల్సింది మంగళదీప్ అగరబత్తి వాడు. భలే మంచి చౌక ప్రచారం ఇది. పిల్గ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇది. రామ జన్మభూమి అది అలా ఉంటుంది అక్కడ. మిగిలినంతా పాత కట్టడాలు ఎలా ఉన్నాయి చూడండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ అయోధ్య పుర వీధులు మాత్రమే కొద్దిగా మీకు ఈ విధంగా రంగులు కొట్టి కొంత ఇదిగా ఉంటాయి. మిగిలినంతా ఎలా ఉంటాయంటే బాగా పురాతన కట్టడాలు. కావాలంటే నా గోడలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఇది పురాతన నగరం. మనం తీసుకుపోలేమన్నమాట ఇవి ఫోన్లు, కొంతవరకే తీసుకుపోగలం. ఇది చాలా భారీ ఎత్తున ఉన్న లైన్, క్యూ లైన్. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। दर्शनार्थी का ध्यान दें, किसी भी प्रकार का प्रसाद, खाने का सामान, पानी का बोतल, इलेक्ट्रॉनिक सामान, मोबाइल, ब्लूटूथ ఏమేమి తీసుకురాకూడదో చెప్పాడు చూడండి. చలి ఫాగ్. మనం ఇప్పుడు మంచు దుప్పట్ల మధ్య ముడుచుకుని ఉన్న అయోధ్య మహానగరం కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ అందరూ ఫుల్ ఎక్విప్డ్గా వస్తారు. इलेक्ट्रॉनिक सामान, कॉस्मेटिक सामान, सौंदर्य प्रसाधन, मोबाइल, ब्लूटूथ, पानी का बोतल, चप्पल, जूते, बैग, झोले, ट्रॉली बैग, इन सबको लॉकर में जमा करने के बाद ही दर्शन के लिए जाएंगे। आपको आपका सामान लॉकर की विपरीत दिशा से मिलेगा। आप वापस इसी रास्ते नहीं आएंगे।
जाने का मार्ग दूसरा है, वापस आने का मार्ग दूसरा है। इसीलिए आप अपने सामान को इधर उधर न रखें, ट्रस्ट द्वारा बनाए लॉकर में ही रखें। चप्पल जूतों की व्यवस्था अलग से की गई है, आप लॉकर में ही रखेंगे, इधर उधर नहीं निकालेंगे। आप जिस रास्ते दर्शन के लिए जा रहे हैं वापसी का मार्ग दूसरा है, इसीलिए आप अपने सामान को लॉकर में ही रखें। దగ్గరకు వచ్చేసాం. అదే ఇంకా కొద్దిగా ఒక అడుగు దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా మొబైల్స్ అలౌ చేయరు, ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా అలౌ చేయరు. వీటిని తీసుకుపోయి అక్కడ బయట పడేసింది, తప్పదు. మొబైల్, బ్లూటూత్, సౌందర్య సాధన్ ఏమీ రాముడు ముందు పనికిరావు. ఊరికే ఒక చూడండి ఎక్కడెక్కడి నుంచి దూర తీరాల నుంచి, భారాల నుంచి వస్తున్నారు చూడండి వీళ్ళు. అదే చివరగా కనిపించే మంచు దుప్పట్ల మధ్య ఉంది రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్. బ్యాగేజీ గిగేజ్ అంతా ఇక్కడ పెట్టేయాలి. మనం ఇప్పుడు ఇటు వెళ్ళిపోతే అక్కడ బయట పడేసింది. सौंदर्य साधन इनके साथ प्रवेश वर्जित है। आप चप्पल जूतों को लॉकर में रखने के बाद दर्शन के लिए जाएंगे। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। मजा तो क्यों हो जा, ढकेल ले जा, खाली लगे। और तारे सगरे लगाते हो इधर मत निकालो भाई, यहाँ मत निकालो, लॉक में क्या देख रहे हो सर? सर ఇది రాముడు అడుగు పెట్టి ఇక్కడ ఆడుతున్న పాద ధూళి నాకు కూడా కనిపించదు. ఈ రెండు ద్వారాల మధ్య ఇచ్చిన ఒక లైన్ దర్శనం ద్వారా करेंगे ना। पिलग्रिम प्रेसिपिटेशन सेंटर और आदमी लगे हैं, और आदमी लगे हैं।
नाइट लगती है, थोड़ा दिन मंगा लेंगे ऐसे कुछ। जय श्री राम, जय श्री राम। दर्शनार्थी का ध्यान दें, किसी भी प्रकार का प्रसाद, खाने का सामान, पानी का बोतल, इलेक्ट्रॉनिक सामान, मोबाइल, ब्लूटूथ, चप्पल, जूते, बैग, झोले, इन सबको लॉकर में जमा करने के बाद ही आप दर्शन के लिए जाएंगे। चप्पल जूतों के साथ मंदिर में प्रवेश वर्जित है। ध्यान दें, किसी भी प्रकार का प्रसाद, खाने का सामान, इलेक्ट्रॉनिक सामान, कॉस्मेटिक सामान, सौंदर्य प्रसाधन, मोबाइल, ब्लूटूथ, पानी का बोतल, चप्पल, जूते, बैग, झोले, ट्रॉली बैग, इन सबको लॉकर में जमा करने के बाद दर्शन के लिए जाएंगे। आपको आपका सामान लॉकर के बिक्री के साथ मिलेगा। आप वापस इसी रास्ते नहीं आएंगे।